హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. దానివల్ల మన ఛానల్ కొంచెం ముందుకైతే వెళ్తుంది. ఇంకా అలాగే కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు మనం వినబోయే ఈ స్టోరీ స్వయంగా మాకు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. కాకపోతే అక్కడ ఆ ఈవిల్ అనేది మాకైతే కనిపించలేదు. మా ఇంటికి వచ్చిన అమ్మాయికైతే కనిపించింది. మరి దాని గురించి వివరంగానైతే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది జరిగి 2002 ఆ టైం అయితే అవుతుందన్నమాట. అప్పటికి మేము ఇంటర్ అయితే చదువుతున్నాము, నేను మా బ్రదరును. అయితే ఇంటికి చుట్టాలు వస్తూ పోతూ ఉండేవారు. ఇంట్లోని మాకేంటంటే అమ్మమ్మ వాళ్ళ అక్కయ్య, ఇంకా నాన్నగారు వాళ్ళ అత్తమ్మ, అంటే ముసలి వాళ్ళు ఇద్దరు కూడా ఉండేవారు. అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళనే కాకుండా వాళ్ళ పిల్లలు వదిలేశారని వీళ్ళని కూడా ఇంటికి తెచ్చి పెట్టుకున్నారు మా ఇంట్లో వాళ్ళు. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటారు కదా, చిన్నపిల్లలకి ఒక 10 ఇయర్స్ తర్వాత నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి సేవ చేయడం అనేది నేర్పించాలి అనే థీమ్ అయితే పట్టుకున్నారు మా అమ్మ నాన్న. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏవైనా చెయ్యాలి అని అంటే మమ్మల్ని చేయమంటూ చెప్పేవారు అనమాట, చిన్నప్పటి నుంచి కూడాను. అది మాకు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంటర్కి వచ్చినప్పటికీ కూడాను మేము వాళ్ళకి వామిటింగ్ చేసినా, లేదంటే బాత్రూమ్స్ వెళ్ళినా, ఇవన్నిటికీ కూడా మేము హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళమి. అలాగే వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా సేవ చేసేవారు పెద్దవాళ్ళకి. సో వాళ్ళకి ఇవన్నీ అలవాటే. అయితే అమ్మకేమో ఒక 1 వీక్ నుంచి బాలేదు. ఏంటంటే మీకు ఇదివరకటి వీడియోలో కూడా చెప్పాను. అమ్మకేంటంటే అలాంటి ఎంటిటీస్ కనిపించడం, ఇంకా అలాగే ఏవైనా జరిగేవి ముందుగానే తెలియడం, ఇలాంటివి కొంచెం బాగా ఎక్కువగా ఉండేదన్నమాట. ఆ టైంలోనేంటంటే ఆ లైన్‌లో, అంటే మేముంటున్న పర్టిక్యులర్ ఏరియాలోని కాలనీలో ఉండేవాళ్ళం. ఒక కాలనీలోని. అది మా ఓన్ హౌసు. అయితే ఆ లైన్‌లోని మేముంటున్న ఏరియాలోని ఒకదాని తర్వాత ఒకటి మరణాలైతే సంభవిస్తున్నాయి. అమ్మ ఏంటంటే మాకు చెప్తూ ఉండేవారనమాట. ఎవరో తిరుగుతున్నారు, నల్లటి ఒక నీడలాగా కనిపిస్తుంది. వంట చేస్తుంటే వంటగది వెనకాతల పెరడనమాట. పెరడు తర్వాత అక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ బాత్రూము. అయితే అక్కడ ఎవరో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. నాకు భయం వేస్తుంది. అందరూ చనిపోతున్నారు ఇక్కడ అంతాను అనేసి చెప్తూ ఉంది. పాపం సడెన్‌గా అమ్మకు కూడా బాలేదు. అయితే మాకు చాలా భయమేసింది. ఆవిడకేంటంటే మూలవ్యాధి ఎక్కువైపోయింది. ఎక్కువైపోవడం, ఆవిడ బాగా ఎక్కువ వీక్ అయిపోయారనమాట. అసలా నడవడానికి కూడా నడుము బాగా లాగేస్తుంది, పీకేస్తుంది అనేవారు. ఇంట్లో పనులు పాపం ఆవిడే చేసేవారు. మేము ఎంత హెల్ప్ చేసినప్పటికీ కూడా వీళ్ళున్నారు గదా ముసలి వాళ్ళు, వాళ్ళకి చేస్తూ మళ్ళీ ఆవిడ పనులు ఆవిడ చేసుకోవాలి అనంటే చాలా కష్టమైపోతూ ఉండేది. ఈలోగా మా చిన్నానాన్నమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేశారనంటే, నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, కొన్ని రోజులు అక్కడ ఉంటానులే అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. ఈవిడ మటుకు ఏంటంటే ఇంక మా ఇల్లే అంతా. ఏంటంటే కొడుకు పూర్తిగా వదిలేశాడు. ఇంకెవ్వరు లేరు. అందుకని చెప్పేసి మా అమ్మగారు ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా అలవాటనమాట. అందుకని చెప్పి ఆమెను తెచ్చి ఇంట్లోనైతే పెట్టారు. సో ఆవిడ ఇంట్లోనే ఉంది గానీ, ఆవిడ ఎటువంటి పని కూడా చేసే పరిస్థితుల్లోనైతే లేరు. ఆవిడ మటుకు ఆవిడ నడవడం కూడా కష్టమే. కిందన లేదు అనంటే ఏదొక మంచం ఉండేది, చిన్న మంచం. ఆ మంచం మీదే అలా పడుకొని ఉండేవారు. బాత్రూమ్‌కి వెళ్ళాలన్నా ఒక్కొక్కసారి మేమెవరం లేకపోతే, అందుబాటులో లేకపోతే దేక్కుంటూ అక్కడ మాకు చిన్న సందుండేది. అదేంటంటే పెరట్లోకి వెళ్ళడానికి సందుండేది. ఏంటంటే ఒక చిన్న కాలువలాగా ఉండేది. అక్కడే కూర్చుండేవారావిడ. పాపం అలాంటి పరిస్థితుల్లోనైతే ఉండేవారు. సో మా పక్కిల్లు, అంటే రైట్ సైడ్ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అందులో ఎప్పుడు కూడాను ఓనర్స్ అయితే వచ్చి ఉండేవారు కాదు. అది ఎప్పుడు అద్దెకిస్తూనే ఉండేవారు. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఓనర్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు. అది కూడా అద్దెకే. కాకపోతే ఓనర్స్ మాతో బాగా క్లోజ్‌గా ఉండేవారు.
అయితే ఈ రైట్ సైడ్ ఉన్న ఇంట్లోనేంటంటే ఎవరు అద్దెకు దిగినా 6 మంత్స్, 1 ఇయరు లేదా 3 మంత్స్ ఇలా ఉండి ఖాళీ చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవారనమాట. ఏంటంటే ఇద్దరు, ముగ్గురు దిగారనుకోండి అంటే భార్యాభర్తలు ఒక పిల్లోడో లేదా ఇద్దరు పిల్లోలో దిగారనుకోండి, తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. కొంచెం ఫ్యామిలీ బాగున్న ఫ్యామిలీ దిగారనుకోండి, ఆళ్ళు కొన్ని రోజులు ఉన్నప్పటికీ కూడానేంటంటే వాళ్ళలో వాళ్ళకి గొడవలయిపోవడం, గట్టి గట్టిగా అరుచుకోవడం, తిట్టుకోవడం అయితే చేస్తూ ఉండేవారు. అంతేకాదు అందరూ ఒకటే కంప్లెయింట్. ఒకళ్ళు ఇచ్చారంటే పోనీ ఏదో అనుకోవచ్చు. అందరూ ఒకటే కంప్లెయింట్. ఏంటి అనంటే, ఆ ఇంటికి పెరడులోని ఒక నుయ్యి అయితే ఉంటుంది. ఒక పెద్ద నిమ్మ చెట్టు, ఇంకా అలాగే ఏవో చెట్లున్నాయి. 2, 3 చెట్లు జామ చెట్టు, కరివేపాకు చెట్టు ఇలా ఉంటాయి గదా! అలా ఉన్నాయి. వెనకాతల ఒక రూమ్ ఉంటుంది వాళ్ళకి. అంటే బెడ్‌రూము వేరేగా ఉండేది కాకుండా వెనకాతల ఇంకొక రూమ్ అయితే ఇచ్చారనమాట. ఆ రూమ్‌లోని అంటే ఇంట్లో ఎవరు లేకుండా కేవలం ఆడమనిషి ఒక్కదే ఉండేటప్పుడు, ఆ రూమ్‌లో ఎవరో తిరుగుతున్నట్టు, ఏవో అలికిళ్ళు వాళ్ళకి వినిపిస్తున్నాయని చాలా కంప్లెయింట్ చేసేవారు. అంతేకాదు మధ్యాహ్న సమయాల్లోని ఆ రూమ్‌లో పడుకుంటే ఎవరో వచ్చి వాళ్ళ మీద వాలుతున్నట్టు, వాళ్ళు లేవలేని పరిస్థితిలో అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నామండి. ఎవరో ఉన్నారండి మొత్తానికి. అందుకనే మేము ఆ రూమ్ వైపు వెళ్ళమని కూడా చెప్పిన వాళ్ళున్నారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాలు చెడిపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉండేవి. సో, ఏమైందనంటే అమ్మకి బాలేదు బాగానే ఇలా సీరియస్ అవుతుంది. ఒకరోజేంటంటే బాగా సీరియస్ అయిపోయింది. ఇంకా అమ్మ అన్‌కాన్షియస్ అయిపోయిండ్రు. అయిపోతే ఇమ్మీడియేట్‌గా నాన్నగారేంటంటే హాస్పిటల్‌లోని అడ్మిట్ చేశారు. ఒక 2, 3 డేస్ లాగా మా అమ్మగారు హాస్పిటల్‌లోనైతే ఉన్నారు. ఆ టైంలోనేంటంటే మరి మేము ఇంటర్ చదువుతున్నాము. ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. లక్కీగా మా అమ్మగారు వాళ్ళ వేలు విడిచిన మేనత్త కూతురు. ఆ అమ్మాయి ఏంటంటే ఫోను జేసి, "అక్క నేను మీ ఇంటికొస్తాను" అనంటే, "లేదు నేనిలా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను" అని మా అమ్మగారు చెప్పారంట. అయితే ఇంట్లోని వాళ్ళిద్దరే ఉంటారు గదా! పైగా "నువ్వు లేవు కదా! నేనొచ్చి ఉంటాను. ఆహ్, బావగారిని అక్కడే ఉండిపోమని చెప్పు" అని చెప్పి ఆ అమ్మాయి అయితే మా ఇంటికి ఆ రోజు సాటర్‌డే అనుకుంటాను. సాటర్‌డే ఈవినింగ్ అయితే వచ్చింది. వస్తే "అక్క బాగున్నావా?" అని పలకరించాము. అయిపోయింది. మా ముసలావిడ అని చెప్పాను కదా! అమ్మ వాళ్ళ పెద్దమ్మ. ఆవిడ పడుకొనున్నారనమాట. వేరొక రూమ్‌లోనైతే పడుకొనున్నారు. "సరే మీరు కంగారు పడకండి. నేనొచ్చి ఒక 2 డేస్ అంటే సండే రేపటి వరకు ఉండి వెళ్ళిపోతాను. ఇంకా మండే లేదంటే ట్యూస్‌డే అమ్మని డిశ్చార్జ్ అయితే చేసేస్తారు. వచ్చేస్తుందిలెండి. కంగారు పడొద్దని" మాకైతే ధైర్యం చెప్తుంది. సో, ఆ రోజేంటంటే నేను చపాతీలు చేశాను. అక్కేదో కర్రీ వండింది. అంతా అయిపోయింది. వండేసుకున్నాం. శుభ్రంగా కూర్చొని తిన్నాము హ్యాపీగాను. అమ్మ హాస్పిటల్‌లో ఉందన్న మాటే గాని మర్చిపోయేటట్టు మాకైతే చక్కగాను దగ్గర కూర్చొని అన్నీ కూడా చెప్పి, "ఏం కంగారు పడొద్దు. అమ్మకి నయమైపోతుంది. బానే ఉంటుందని" మాకు ధైర్యాలయితే చెప్పింది. అయిపోయింది. ఆ ముసలావిడకి కూడా ఏదో రైస్ పెట్టాము. అది పెట్టేసి మా పనులన్నీ మేము పూర్తి చేసేసుకున్నాం. నైటు 9:30 అవుతుంది. అప్పుడులో ఏంటంటే సాటర్‌డే నైట్ అయ్యేసరికి స్టార్ ప్లస్‌లోని వచ్చే ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్ట్ మాకు. అన్నీ గూడా చూస్తూ ఉండేవాళ్ళమనమాట. అవన్నీ గూడా చూద్దామని చెప్పేసి ఎలాగా ముగ్గురమే ఉన్నాం కదా! చూద్దాము అని చెప్పి అనుకున్నాము. హ్మ్. నేను, అక్క కలిసి అంట్లయితే తోమేసాము. తోమేసుకొని బాత్రూమ్ బ్యాక్ సైడ్ అని జెప్పాను కదా! అంటే అదంతా గచ్చే. పెరడులోని మేము మొక్కలైతే వేసుకోలేదు. మాదంతా నార్మల్‌గా గచ్చయితే ఉంటుంది. ఓ పక్కన కార్నర్‌లోని కాస్త స్థలం అయితే వదులుకున్నాం. అంతకుముందు వేసేవాళ్ళం గానీ బాగాను. అప్పటికి మటుకు గచ్చే ఉండేది. మేము ఇంటర్‌కొచ్చేసరికి అదంతా కూడా నార్మల్‌గా శుభ్రంగా గచ్చది చేయించేశారు. అయితే నేను అంట్లన్నీ తోమేసిన తర్వాత అవన్నీ కూడా చక్కగా ఒక పక్కన ఆరబెడుతున్నాను నీరది వాడ్చేసి. ఈలోగా అక్కేమో నేను బాత్రూమ్‌కి వెళ్ళాలి. లైట్ ఆన్ చేయమా అంది. సరే అని లైట్ ఆన్ చేశాను. బయటనే ఉంటుంది లైటు. ఆన్ చేశాను. అక్క వెళ్ళింది. వెళ్ళి మళ్ళీ వచ్చిందాయి తిన్నంగా వచ్చేయకుండా అవతల మాకు పక్కింటి వాళ్ళ పెరడైతే కనిపిస్తుంది. మధ్యలో పిట్టగోడనమాట. అదెంతంటే ఇక్కడికి ఇంతకే ఉంటుంది.
అవతల వాళ్ళు కనిపిస్తారు. మనం వాళ్ళతో మాట్లాడొచ్చు. వాళ్ళు మనతో మాట్లాడొచ్చు. అలా అయితే ఉంటుంది. ఆహ్, ఇంకా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళైతే బ్యాక్ సైడ్ పెరటి వైపు రారు. ఎందుకనంటే అక్కడ వాళ్ళకి చెప్పాను కదా! చెట్లవి చాలా ఎక్కువగా ఉంటాయి గుబురుగాను. పైగా పాములు ఉండేవి. అందుకని పెరట్లోకైతే వచ్చేవారు కాదు. పైగా వాళ్ళకి ఆ చివర రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కోసం కొంచెం భయం. అందుకనే వాళ్ళొచ్చేవారు కాదు. అయితే ఈ అమ్మాయి ఆహ్, బాత్రూమ్‌కి వెళ్ళింది. వెళ్ళి తిన్నంగా వచ్చేయకుండా అటుపక్కకి ఆ పెరడు వైపు అంటే ఆ వాల్ దగ్గరికయితే వెళ్తుంది. "అక్క ఏమైంది? ఏం కావాలి?" అని నేను వచ్చాను. తన వెనకాతలే వెళ్తున్నాను. ఏమైంది అనంటే, "లేదు ఇప్పుడే ఎవరో ఒక ఆవిడ ఇలా వెళ్లారు. నూతి దగ్గరికి ఈ సమయంలో వెళ్తున్నారేంటి అని చూడ్డానికని వెళ్తున్నాను. కానీ ఎవరు లేరు" అని వాళ్ళ పెరడులోని చెట్లవి కనిపిస్తా ఉంటే నిమ్మకాయలు అన్నీ ఉన్నాయన్నమాట. "అబ్బా! భలే ఉన్నాయి ఇక్కడ నిమ్మకాయలవి. రేపు నేను తెంపుకుంటాను. ఏమైనా అంటారా వాళ్ళు?" అని అడుగుతుంది. అడుగుతుంటే ఏమనరు గానీ, "ఆ! పద లోనికి వెళ్ళిపోదాం" అన్నాను. ఎందుకనంటే నాకు దాని గురించి తెలుసు. మా అమ్మగారు గూడా నాకు ఇదివరకట్లోనే ముందే చెప్పారనమాట. హెచ్చరించుంచారు. "మీరు రాత్రిపూట బాత్రూమ్‌కి వెళ్ళేటప్పుడు తిన్నంగా బాత్రూమ్‌కి వెళ్లి మీ పని కానిచ్చుకొని తిన్నంగా వచ్చేయండి. అంతేగాని అటు ఇటు లుక్స్ వేయకండి" అని చెప్పేశారు. అందుకనే మేము నైట్ టైమ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మా పని కానిచ్చుకొని వచ్చేసేవాళ్ళం. ఇంకా నాకర్థమైంది. సరే ఎందుకు చెప్పడం, భయపెట్టడం ఒక 2 రోజులకి ఉండడానికొచ్చిన వాళ్ళకి అని చెప్పి "రా అక్క లోనికి వెళ్ళిపోదాం" అన్నారు. అంటే సరే అని చెప్పి ఇద్దరం లోనకొచ్చేసాం. వచ్చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది నాకు. సాయంత్రం బట్టలు తీయలేదు. డాబా మీద ఆరబెట్టాం. "అక్క డాబా మీద బట్టలుండిపోయాయి అక్క రావా తోడు ఎళ్లి తీసుకొచ్చేద్దాము" అనంటే, "మంచు పడిపోయి ఉంటుంది లేవే, రేపు మార్నింగ్ తెచ్చుకోవచ్చులే పర్వాలేదు" అంది. అయితే "అలా కాదు మళ్ళీ వర్షం పడిందంటే ఇబ్బందయిపోతుంది. తెచ్చేసుకుందాం అక్క" అన్నాను. అంటే సరే పద అని మళ్ళీ డాబా అయితే ఎక్కుతున్నా. డాబా ఎక్కుతుంటే పక్కింటి డాబా మీద ఎవరో కనిపించారు ఆ అమ్మాయికి. తెల్ల చీరలోని ఆవిడైతే కనిపించింది. ఆళ్ళదేంటంటే పిట్ట గోడనమాట. చాలా కిందకైతే ఉంటుంది. మనం నించుంటే మన మోకాళ్ళ వరకే గోడొస్తుంది. ఇంకా అంతకు మించి ఉండదనమాట. ఇదేంటి అంత పిట్ట గోడ మీద ఆవిడేంటి దగ్గరికొచ్చేసి అక్కడి నించుంది అని అంటుంది. నేను బట్టలు తీస్తున్నాను. తీస్తుంటే "ఎవరక్కా?" అన్నాను. అంటే "అదిగో ఆ పక్కింటావిడ" అంటూ నాకైతే చెప్తూ నా వైపు తిరిగింది. తిరిగేసరికి ఎవరో ఏ ఇంట్లోని మాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంట్లోనే అనుకోని, "లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎవరు లేరు కదక్కా" అన్నాను. అంటే "అలా కాదు ఇటు, ఇటు" అంటుంది. అంటే సరే అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. లేకపోయేసరికి తనంది, ఇదే ఇప్పుడే ఇక్కడే ఉండాలి. దిగిపోయారు కావాలా" అంటుంది. నేనన్నాను, "అసలా వాళ్ళకి మెట్లే లేవు. డాబా ఎక్కడానికి మెట్లే లేవు. ఇంక ఎవరెక్కుతారక్క? అక్కడెవ్వరు లేరు. రా వెళ్ళిపోదాం" అని చెప్పేసి నేను చెయ్యి పట్టుకొని కిందకైతే తీసుకొచ్చేసాను. ఎందుకనంటే నాకర్థమైపోయింది. సిట్యుయేషన్ మొత్తం అర్థమైపోయింది. ఈ అమ్మాయికి కనిపిస్తున్నారు అవతల వాళ్ళు. ఎందుకులే ఇంకా అని చెప్పి కిందకైతే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత నాకు అవన్నీ బట్టలు మడత పెడుతుంటే, "ఎందుకు కాస్త ఆరని ఇప్పుడప్పుడే మడత పెట్టొద్దు" అంటూ తనేవో మాట్లాడుతుంది. "నీ చదువు ఎలా సాగుతుంది? ఇంటర్ ఎలా ఉంది? ఏంటి?" అని అన్నీ అడుగుతుంది. నేను చెప్తున్నాను. ఈలోగా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. స్టార్ట్ అయిపోయి మా తమ్ముడు ఈలోగా చూస్తున్నాడు అవన్నీని. "ఏ చూడండి ప్రోగ్రామ్ చూస్తానన్నారు కదా! మీరిద్దరు కబుర్లాడుకొని కూర్చున్నారేంటి?" అనంటే, సరేనని చూస్తున్నాం. చూస్తుంటే వెనకాతల మా ఇంటి పక్కన అంటే వేరొక రూమ్‌లోని ఆ మామగారున్నారని చెప్పాను కదా! ఆవిడ ఉన్నట్టుండి అరవడం మొదలుపెట్టింది. ఎలా అంటే అదొక రకంగా ఆహ్, ఏదో కేరుతారు కదా! అలా అరవడం మొదలుపెట్టింది. అంతే. ఆ అరుపుకి మాకైతే భయం వేసింది. ఎవరది? ఎవరది? అని చెప్పి
మా తమ్ముడు అన్నాడు, అలా కాదు ఉండు లైట్లు వేస్తానని చెప్పి లైట్లు ఆన్ చేసి, ఆ మా అమ్మ అరుస్తున్నట్టుంది, ఒకసారి వెళ్ళండి, వెళ్ళి చూసిరండి అని అంటే ఇద్దరం వెళ్ళాము. మా అమ్మని లేపితే ఆవిడేమో లెగట్లేదు. ఆవిడ నిద్దట్లోనే ఫిట్స్ వచ్చినట్టుగా గట్టిగా అరుపులు అయితే అరుస్తుంది. కానీ ఫిట్స్ కాదు, ఆవిడకి లేదు, రాదు కూడా. ఆవిడ చాలా స్ట్రాంగ్. కాళ్ళు ఒక్కటే ఇదేంటంటే బంగాళదుంపలు ఇవన్నీ దుంపలు తినడం వలన తనకి ఒక్కసారిగా అవుక అయిపోతే తను లేవడం మానేసి భయపడిపోయి నడవడానికి ఇదైపోవడంతో కాళ్ళు పట్టేశాయి అన్నమాట. అయితే అరుస్తూ ఉంటే లేపుతున్నాము, లేవట్లేదు. ఈలోగా మా తమ్ముడు వచ్చి, అలా కాదు కొంచెం మొహం మీద నీళ్ళు చిల్లకరించండి లెగుస్తుందేమో అని అంటే నీళ్లు చల్లితే అప్పుడు కళ్ళు తెరిచింది ఆవిడ. కళ్ళు తెరిచి, ఏంటి నా మొహం మీద నీళ్ళు కొట్టారేంటి, వెళ్ళి పడుకోండి, నన్నెందుకు లేపుతున్నారు అని అంది ఆవిడ. అదంటే మరీ బాగుంది, ఇంత గట్టిగా అరిచి భయపెట్టేసి మమ్మల్ని అందరినీ నిద్రపోనివ్వకుండా చేసి ఈవిడేమో ఇప్పుడేమో నిద్రపోవాలి వెళ్ళిపోండి అని అంటుంది ఏంటి అనుకున్నాము. అలా కాదు మామ, అరుస్తున్నావు కదా, ఏమైంది ఏంటి, ఏమైనా నొప్పిగా ఉందా ఏంటి అని అంటే, ఏం లేదు వెళ్ళండి పడుకోండి, ఏం లేదు ఏం లేదు అంటుంది. అంటుంటే నాకేదో భయం వేసింది. నాకు అర్థం అవుతుంది అప్పటికే మా ఇంటి దగ్గర చుట్టూరు సరౌండింగ్స్ లోని ఇలాంటివి చాలానే జరిగాయి. అండ్ మా అమ్మగారికి కూడా ఇలాంటివి బాగా అవగాహన కాబట్టి మాకు ఎప్పుడు చెప్తూనే ఉండేవారు, ఇలా ఉంది ఇలా ఉంది, మీరు అటుపక్కకి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని చెప్తూ ఉండేవారు. అయితే నాకు ఇంకా భయం వేసి అక్కడ చిన్న డిమ్ లైట్ వేసేసి నేను వచ్చేసాం. మళ్ళీ టీవీ అయితే చూస్తున్నాం. టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ ఎప్పుడు పడుకుని పోయాం. మా తమ్ముడు మటుకు ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు. వాడు అలాగా అది అయిన వరకు చూద్దామని ఉన్నాడు. ఈలోగా మళ్ళీ ఆ అమ్మాయికి తెలివొచ్చి ఏంటంటే ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వద్దామని చెప్పేసి లెగిచి, తనకి ఎలాగో ఇప్పుడు అన్ని తెలిసిపోయాయి కదా ఇంట్లో ఎక్కడ లైట్లు ఉన్నాయి ఏంటని, నన్ను లేపడం ఎందుకులే అని చెప్పేసి తను వాష్రూమ్ కని బయటికి వెళ్ళి తలుపులు తీసుకొని లైట్లు ఆన్ చేసుకొని తన పని కానిచ్చుకొని వచ్చేయకుండా మళ్ళీ వాళ్ళ పెరటి కాస అయితే యాదృచ్ఛికంగా చూసేసరికి వాళ్ళ నూతి గట్టు ఏదైతే ఉందో దాని మీద కూర్చొని అందులోకి దూకేసినట్టుగా ఒక్కసారిగా ఒక ఆడ మనిషి తెల్ల చీర కట్టుకొని నూతి మీద కూర్చొని దూకేసినట్టుగా కనబడితే రాత్రి సమయంలో ఎవరికైనా అలా ఉంటుంది చెప్పండి. గట్టిగా అరుచుకొని ఆ దీని దగ్గరికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి, ఇది గోడ దగ్గరికి వెళ్ళిపోయేసరికి మా తమ్ముడేమో అక్క అక్క లే 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 అక్క ఎందుకు అరుస్తుంది, వెళ్ళు వెళ్ళు అంటే నేను నిద్దటి మత్తులో ఉన్నాను పులిగాను. వెంటనే లేచి ఏమైంది అని తన దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎవరో నూతిలో పడిపోయారు అంటుంది. ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఫుల్ గా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మా తమ్ముడిని పిలిచి, రే త్వరగా రా అంటే వాడు వచ్చాడు. చూడు అక్క ఏదో మాట్లాడుతుంది ఏంటంటో, రాక్క రా లోపలికి రా అంటూ లోపలికైతే తీసుకువెళ్ళాం. ఇద్దరం ఉన్నాం కాబట్టి భయం లేకుండా తీసుకువెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఏమైంది ఏంటి అని అంటే, మంచినీళ్ళు తాగిన తర్వాత ఏంటి అలా అటుపక్క వెళ్ళిపోయావంటే, ఏం లేదు పడుకుందాం ఇంకా అని చెప్పేసి తను కూడా పడుకుని పోయింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, తనకి ఏదో అర్థమైంది అని చెప్పి ఊరుకున్నాను కామ్గాను. ఈవినింగ్ వరకు ఉంది, సండే కదా, ఈవినింగ్ వరకు ఉంది. నేను ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, నాకు మళ్ళీ ఇక్కడ నుంచి దూరం అయిపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళిపోయింది. మా అమ్మగారికి ట్యూస్డే మధ్యాహ్నం ఇచ్చారు డిశ్చార్జ్. అవన్నీ ఫిలప్ చేసి అన్ని ఇది చేసుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా ఇలా అయ్యిందమ్మా అన్ని కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బుధవారం చెప్పాను నేను, ఇలా అయ్యింది అక్కకి అని చెప్పాను. ఓహో సర్లే అది భయపడి ఉంటుంది అనేసిన తర్వాత మళ్ళీ ఆ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ తనకి ఖాళీ ఉండడంతో తను మళ్ళీ ఫోన్ చేసి, అక్క నీకు ఎలా ఉంది, నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పేసి తనైతే వచ్చింది.
వచ్చి మామూలుగా నార్మల్ గా మాట్లాడింది. మా అమ్మగారితో జడలు వేయించుకునేది. మా అమ్మగారు బాగా జడలు వేస్తారని వెరైటీగా వేసేవారు. ఆ జడలు వేయించుకునేది. నాకు జడ వేయవా అంది. జడ వేసింది. వేస్తా ఉంటే ఇంకొక విషయం చెప్తాను. మీ పక్కింట్లో దెయ్యం ఉంది అంది. అని అంటే నీకెలా తెలుసు అన్నారు మా అమ్మగారు. అంటే లేదు, ఆ రోజు నేను వచ్చాను కదా, నేను అక్కడే ఉన్నాను, అటు ఇటు తిరుగుతున్నాను. ఆ రోజు నేను వచ్చాను కదా, ఆ రోజు ఫస్ట్ 2 సార్లు కనిపించినప్పుడు నేను ఎవరో అనుకున్నాను. ఆ తర్వాత నేను వీళ్ళు కూర్చొని టీవీ చూస్తున్నాడు బాబు, తిని పడుకుంది. నేను బాత్రూమ్ కని వెళ్ళి వచ్చేసరికి గోడ దగ్గరికి వచ్చి మా ఇంటి వైపు చూస్తున్నట్టుగా అనిపించిందంట. అక్కడి నుంచి ఆమె నడుచుకొని వెళ్ళి నూతి దగ్గర కూర్చొని నూతిలో పడిపోయినట్టుగానైతే కనిపించిందంట. ఆ అమ్మాయికి ఒక్కసారిగా అలా అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇదంతా జరిగినట్టుగా ఆవిడ తనకు తెలియకుండానే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఆ గోడ దగ్గరికి వెళ్ళి నించొని ఇంకా అక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టుగా చూస్తూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయితే మా అమ్మగారు అప్పుడు అన్నారు, లేదు లేదు, పక్కింట్లో ఎవరు దిగినా కూడాను ఇలాగే చెప్తారు. అందుకే నేను ఆ రాత్రి పూట వీళ్ళు ఒకరిని వెళ్ళనివ్వరు, నేను వెళ్తాను తోడుగాను. పైగా అటు ఇటు చూడొద్దని చెప్తాను. అందుకనే మధ్యలో తాడు కడతారు మా అమ్మగారు. తాడు కట్టి ఏం చేసేవారంటే అక్కడ బట్టలు ఆరేసేసేవారు. బట్టలు ఆరేస్తే ఇంకా అవతల ఏం కనిపించవు కదా, అందుకని చెప్పేసి అలా ఆరేస్తూ ఉండేవారు. ఇలాంటివన్నీ జరిగేవండి. అంటే ఆ మన ఇంట్లోనే కాదు, మన పక్కింట్లో కూడా ఏదైనా తేడాగా జరిగితే మనకి కనిపించడం, ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. మన ఇంట్లోని ఎన్ని మనం పెట్టుకున్నా, మా ఇంట్లోని ఏంటంటే మా అమ్మగారు ఇంకా ఇంటికి ప్రతి గుమ్మానికి కూడా, బయటకు వెళ్లే గుమ్మానికి, వచ్చే గుమ్మానికి, ప్రతి గుమ్మానికి కూడాను శీలలు కొట్టి యంత్రాలు బిగించేశారు ఏకంగాను. ఏ చెడు పేర్లు రాకుండా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న యంత్రాలు కొనిపించి అవేమో పూజలో పెట్టించి పూజ అనంతరం వాటిని మంచి రోజు చూసి అన్ని గోడలకి కూడాను, అంటే ఇంటి గుమ్మాలకి యంత్రాలు పెట్టించినప్పటికీ కూడాను బయటికి వెళ్తే మనకు కనిపిస్తాయి కదా. సో అలాంటివి జరుగుతాయి. ఎవరికైతే ఓరా వీక్ గా ఉంటుందో, ఇంకా అలాగే కొంతమందికి కొన్ని సెన్సెస్ అయితే తెలుస్తూ ఉంటాయి కొన్ని నక్షత్రాల వారికి. మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదా అలా. అంటే పిల్లులకి, కుక్కలకి, ఇంకా అలాగే కొన్ని జంతువులకి మనకు కనిపించినవి కూడాను వాటికైతే కనిపిస్తాయి. అలాగే కొన్ని కలర్స్ మాత్రమే వాటికి కనిపిస్తూ ఉంటాయి, అన్ని కనిపించవు. అలాగే ఫ్రీక్వెన్సీ లెవెల్స్ లో ఉన్న సౌండ్స్ వాటికి వినిపిస్తాయి. అవి చాలా లోగా అయితే ఉంటాయి, అవి మనకి వినిపించవు. కాబట్టే మనం నమ్మం. మనకు కనిపించవు కాబట్టే మనం నమ్మం. ఇదేనండి తేడా, అంతేగాని ఇంకేం కాదు. వాళ్ళు ఆ పిచ్చివాళ్ళు కాదు, మనమేమి తెలివైన వాళ్ళమి కాదు. మనకి తెలియనివి ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ప్రతిదీ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. అంతేకాదు కొన్ని మనకి మంచిది కాదు అనేటప్పుడు వాటికి దూరంగా ఉండడమే మంచిది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి. సో రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.